నమస్కారం, ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. హరిహర సుతుడు ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పురవీధుల గుండా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించి నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షాపరులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాట పాడండి ఒకటి. అభిషేకం మన పందల రాజునకు అభిషేకం, సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. అయ్యప్ప నీకు జలాభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు పాలు తెచ్చాము అయ్యా. శ్రీరామని కంఠుడవై ఊగుయాలా, శ్రీరామని కంఠుడవై ఊగుయాలా, సాగుయాలా, ఊగుయాలా, 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 ఊగుయాలా,
సావిత్రి ఉయ్యాల జ్ఞానసాని ఉయ్యాల కన్య సావిత్రి ఉయ్యాల జ్ఞానసాని ఉయ్యాల కన్నలై మాతుడవై Om Sahasradushavurshan Satsashasasavad Sabhavim Vishwadavatvan Apyadishtaddashangalam Purusha Eveta Bhungarvam Yadbhodam Vittavabhim Utam Lakvatkeshanaha Yadannenati Rohadi Esavan అభ్యర్థిస్తున్నాం స్వామి. అదేవిధంగా రేపు ఉదయం 5 గంటలకి గణపతి హోమం ఉంటుంది స్వామి. తర్వాత సాయంత్రం మహాపడి పూజ సంగపల్లి వరద స్వామి గారి ఆధ్వర్యంలో మహాపడి పూజ జరుగుతుంది స్వామి. తప్పకుండా భక్తులందరూ వచ్చి ఆ పడి పూజను చూసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి స్వామి సుల్తానాబాద్ అయ్యప్ప శ్రీవసంతి అయ్యప్ప దేవస్థానం యొక్క కమిటీ ఆధ్వర్యంలో గల నగర సంకీర్తన మరియు రథోత్సవం రేపు చక్రస్నానం అభిషేకం జరిగింది. మరి రేపు కూడా మహాపడి పూజ గణపతి హోమం ఉన్నది కాబట్టి సుల్తానాబాద్
పరిసర ప్రాంతాల అయ్యప్ప స్వాములు భక్తులు మరియు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరి పునీతులు కావాలని అయ్యప్ప స్వాముల తరఫున మేము కోరుతున్నాం. మరియు ఈ యొక్క సుల్తానాబాద్ లోపల అయ్యప్ప స్వామి దేవాలయం అభివృద్ధి చెందాలని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మరి అన్నయ్య గౌడ్ గారు మరి ఇక్కడ ఉన్న ముఖ్యంగా వీళ్ళందరితో ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఈ మధ్యనే గుడి డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములందరూ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయంగా జరగడానికి సహకరించిన వాళ్ళందరికీ మరియు ప్రముఖులకు ఈ దేవాలయ అభివృద్ధికి విధంగా పాటుపడుతున్న పుర ప్రముఖులకు అందరికీ కూడా మా యొక్క అయ్యప్ప స్వాముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రేపటి కార్యక్రమాన్ని ఈ సుల్తానాబాద్ ప్రజలు మరి మన యొక్క గ్రామంలో మన యొక్క పట్టణంలో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం మీద భావిస్తూ మీ ప్రతి ఒక్కరు వచ్చి మరి ఆ స్వామి యొక్క కార్యక్రమంలో పూజ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ మరి మాకు అందరూ సహకరించిన ఈ సుల్తానాబాద్ ప్రజలకు భక్తులకు అందరికీ మా యొక్క దేవస్థాన కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ప్రియ భగవత్ బంధువులందరికీ కూడా అనేక మంగళాశాసనం తెలియజేస్తూ మన స్థానిక సుల్తానాబాద్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి హరిహర క్షేత్రమైనటువంటి తన తల్లి తండ్రి దగ్గరికి రావాలని చెప్పేసి ఆయన కోరిక మేరకు ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి సన్నిధానంలో వారి అభిషేకం అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు స్నానం పోతారో పోయేదో తెలియదు. ఎందుకంటే ఆయన పుట్టగానే ఆ అడుగులు పట్టుకొని వెళ్ళాడు, రాజ్యానికి వెళ్ళాడట. ఆ తర్వాత ఎవరు స్నానం పోతారో తెలియదు. మన సుల్తానాబాద్ గ్రామ పుణ్యమేమో కానీ సాక్షాత్తు హరిహర క్షేత్రంలో కూడా స్వామివారి స్నానం చేసేందుకు ఇక్కడ రావడం జరిగింది. మొదటగా వేరే ప్రదేశంలో వెళ్ళామని చెప్పి అనుకున్నారట. కానీ మా గ్రామానికి అన్ని అయినటువంటి అనేక వర్గాలే సంకల్పం మేరకు సుల్తానాబాద్ గ్రామంలో ఏం చేసినటువంటి వృత్తి సత్యవాసం వేణుగోపాల దేవాలయం అదేవిధంగా సామర్థ్య దేవాలయం రెండు క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి కనుక హరిహర క్షేత్రం ఆ క్షేత్రంలో బాగా అభిషేక కార్యక్రమం చేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి సంకల్పం చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇక్కడ తీసుకొని వచ్చి పాల్గొని అభిషేకం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, భస్మాభిషేకం, అదేవిధంగా రక్తాభిషేకం కూడా గ్రంథాభిషేకం అన్ని కూడా చేయడం జరిగింది. మన సుల్తానాబాద్ గ్రామానికి అనేక స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఆశిస్తులు చేకూరాలని చెప్పేసి దీనికి ఈ కమిటీకి మన ఆలయ భక్త బృందానికి అందరికీ కూడా ఆశిస్తులు తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మన అయ్యప్ప స్వామి నీరుల రోడ్డులో వెలిసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ఈరోజు నగర సంకీర్తన రథోత్సవము అయ్యప్ప దేవాలయ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున గ్రామ పురోగతిలో నిర్వహించుకొని వారి తల్లిదండ్రులు అయ్యప్ప స్వామి తల్లిదండ్రులైనటువంటి మరి ఇటు ఒకరికి హరి ఇటు హరుడు అంటే ఇక్కడ ఈ శివకేశవాలయాలు మన ప్రాంతంలో మన దేశంలోనే కలిసి ఉండడం అనేది అరుదు. అది మన సుల్తానాబాద్లో ఉండడం మన గ్రామ ప్రజలందరూ అదృష్టం. పూర్వకాలంగా మరి ఆ పుణ్య దంపతులు ఎవరి చేతుల మీద అయితే ఈ రెండు దేవాలయాలు నిర్మాణం అయినాయో నిజంగా వారికి మనము శిరస్సు వచ్చి వారి పాదాల వందనములు నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే హరిహర దేవులను స్మరించుకునే అవకాశం సుల్తానాబాద్ గ్రామంలో ఇటు వేణుగోపాలుడు ఇటు శివుడు వెలిసి మరి వారి పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి
ఈ రోజు ఇక్కడ తపోసము, చక్రస్నానము, గంధాభిషేకము, కుంకుమాభిషేకము, మరి వివిధ కులాభిషేకము, భస్మాభిషేకాలతో మరి ఈ రోజు వైభవంగా అనుభవించుగా కడపాల ప్రజలకు వారి ఆ సమస్యలు నిర్ణయించుకుంటే, అయ్యప్ప మేమందరము మీకు శనుగోని మీ దేవాలయం సన్నిధికి వచ్చినామంటే నేను నాని పురవీధిలో ఉన్న గ్రామ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకే మరి వారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క భక్తులకు కలుగుతాయని చెప్పి ఆ అయ్యప్ప స్వామి మాలాధరణ వేసినటువంటి అయ్యప్ప స్వాముల ద్వారా మరి మనందరికీ కరుణా కటాక్షము కలుగుతుంది. ఎందుకంటే అయ్యప్ప స్వాములు 41 రోజులు మాలేసి నిష్ఠతోని నిబద్ధతతోని మరి అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ ఈ మరి వారి కుటుంబంలో నల్ల వస్త్రం అంటేనే శనేశ్వరుడే అయ్యప్ప స్వామికి భయపడి ఈ 41 రోజులు మాల వేసుకుంటే శనేశ్వరుని నల్ల వస్త్రము నా భక్తులు ధరిస్తారు, మీరు నా భక్తులను తాకినా నా భక్తులకు అనుచూపు చూసినటువంటి ఎంతమంది ప్రజలకైనా వారికి ఎలాంటి కష్టాలు కలిగించదని అయ్యప్ప స్వామి మరి శని దేవుని దగ్గర వరం పొందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఈ కార్యక్రమంలో కార్యక్రమికులైనటువంటి పేరు చెప్తే బాగా అవుతుంది. కాబట్టి పేరు పేరున అందరికీ మీ అందరికీ కూడా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు మరి రేపు ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం దేవాలయం మూల విరాట్కు చేయడం జరుగుతుంది. తర్వాత గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది 9 గంటలకి. సాయంత్రము 6 గంటలకే వేద బ్రహ్మశ్రీ గురుస్వామి భరత్ గురుస్వామి గారి చేతుల మీదుగా మన మిట్టపల్లి గురుస్వామి మరి మన గురుస్వాములు అందరి సమక్షంలో మరి పైపూజ మహోత్సవము పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతున్నది, పైపూజ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.